హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఎల్లప్పుడూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే ఇవి చాలా చలవ చేస్తాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేసవికాలం వచ్చేసింది ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి వస్తే చాలు మాడిపోతూ ఉంటుంది, ఒంట్లో వేడి పెరిగిపోతూ ఉంటుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం బోలెడన్ని పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్తులు, ఇలా రోడ్డు మీద కనబడే ప్రతిదీ తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు చాలామంది సబ్జా గింజలు నానబెట్టుకొని వాటిలో చక్కెర వేసుకొని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలామంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు, మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు, ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి సబ్జా గింజల పానీయాన్ని ఎలా తయారు చేసుకుందో చూద్దాం. గుప్పెడు సబ్జా గింజలు తీసుకొని వాటిలో చిన్న చిన్న రాళ్ళు, బెడ్లు ఉంటే ఏరేయాలి. అంటే చిన్న చిన్న రాళ్ళు వస్తాయి, అందులో ఇలా మట్టి గడ్డలు వస్తూ ఉంటాయి, వాటిని తీసేసేయాలి. మంచినీళ్ళతో వాటిని శుభ్రం చేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలు నిమ్మకాయ నీటిలో కలుపుకొని తాగవచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకొని తీసుకోవచ్చు. మరి ఈ సబ్జా గింజల వలన ఎంత లాభం ఉందంటే మలబద్ధకానికి చెక్ పెడుతుంది. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. రోజు పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి, రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక మరో చిట్కా ఏంటంటే ఫ్రెండ్స్, బరువు తగ్గడానికి కూడా మంచి చిట్కా. మీరు కానీ ఊబకాయంతో బాధపడే చాలామందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది. ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసేవాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే క్యాలరీలు కూడా చాలా తక్కువే. ఇక మధుమేహం నుంచి కూడా ఉపశమనం ఉంది ఫ్రెండ్స్. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గితే నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని కొన్ని చుక్కల వెనీలా కలిపి తాగితే టైప్ 2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తరచూ డీహైడ్రేషన్కు గురయ్యేవారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వికారంగా వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరికి రావు. సబ్జా గింజలు శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి ఇన్ని లాభాలున్న చాలా తక్కువ రేట్లో దొరికే సబ్జా గింజల్ని మీరు ఎందుకు తినరు? ఎందుకు ఇంకా ఆలస్యం? మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. నేను కూడా ప్రయత్నించాను, ఖచ్చితంగా మీకు మంచి లాభం ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయం అంటే లావుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిని ఖచ్చితంగా తాగితే ఖచ్చితంగా మీరు వెయిట్ తగ్గుతారు, అలాగే లావు కూడా తగ్గుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి తీసుకోండి, మీరు కూడా తాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.